రాధే రాధే. హరే కృష్ణ అందరికీ. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం నేర్చుకుందాం. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. సులభమైన అందరికీ అర్థమయ్యే వివరణ శ్లోకాలు లేకుండా చెప్తాను. యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని క్షణాల ముందు అర్జునుడు తన రథాన్ని 2 సేనల మధ్య ఆపమని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. అక్కడ తన తాతలు, గురువులు, బంధువులు, స్నేహితులు కనిపిస్తారు. వారిని చూసిన వెంటనే అర్జునుడి మనసు మారిపోతుంది. వీళ్లను చంపి గెలిచే రాజ్యం, సంపద, విజయం నాకెందుకు అని బాధపడతాడు. చేతులు వణుకుతాయి, ధైర్యం కోల్పోతాడు, యుద్ధం చేయలేనని నిర్ణయించుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే యుద్ధం చేయమని చెప్పలేదు. అర్జునుడి బాధను విన్నాడు. తర్వాత నిజమైన జ్ఞానంతో అతని మనసుని మార్చాడు. ఈ అధ్యాయం మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో భావోద్వేగాలు మన బుద్ధిని కప్పేస్తాయి. మనసు బాధలో ఉన్నప్పుడు ఏది సరైనదో ఏది తప్పో గుర్తించడం కష్టమవుతుంది. అర్జునుడు బలహీనుడు కాదు, అతను ప్రపంచంలోనే గొప్ప యోధుడు. అయినా కూడా ఒక క్షణంలో మనసు బలహీనపడింది. దీని ద్వారా భగవద్గీత చెప్పే సందేశం ఏమిటంటే, మనసు గందరగోళంలో ఉన్నప్పుడు సరైన జ్ఞానం మరియు సరైన మార్గదర్శకం అవసరం. అర్జునుడి విషాదమే అతని జ్ఞానద్వారం తెరిచింది. అదే సమయంలో శ్రీకృష్ణుడు జీవిత సత్యాలను బోధించడం ప్రారంభించాడు. ఈ అధ్యాయం యొక్క అందమైన సందేశం: కొన్నిసార్లు జీవితంలో వచ్చే బాధలు మనల్ని కూల్చడానికి రావు, మనలోని నిజమైన బలాన్ని మేల్కొల్పడానికి వస్తాయి. జీవిత పాఠం: బాధ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ముందు మనసుని ప్రశాంతపరచుకోవాలి. ప్రశాంతమైన మనసే సరైన మార్గాన్ని చూపిస్తుంది. జై శ్రీకృష్ణ. రాధే రాధే. ఈ వీడియోని మీ స్నేహితులతో, బంధువులతో షేర్ చేయండి. లైక్ చేయండి. మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.